పరిస్థితిలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడను సిగ్గుపడడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏ విషయంలో కూడా సిగ్గుపడరు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీకు సిగ్గుపడే పరిస్థితులు వస్తాయని నువ్వు అధైర్యపడుతున్నావా, కృంగిపోతున్నావా, భయపడుతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రియకుమార్తె. ఆయన యందు విశ్వాసం ఉంచువారే మాత్రం సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసం ద్వారా అనేకులు వారి జీవితంలో కార్యాలు పొందుకున్నారు. నువ్వు విశ్వసించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు గొప్ప కార్యాలు చేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడండి. మనం విశ్వసించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన భూమి ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త, సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. నీకున్న ప్రాబ్లమ్స్ను, నువ్వు పడబోతున్న ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించగలడు, విడిపించగలడు, రక్షించగలడు. కాబట్టి ఏ విషయం బట్టి అధైర్యపడక, కృంగిపోక, నిన్ను సిగ్గుపడని దేవుడు నీకున్నాడని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారా దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందుకో. అటు రీతిగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కువస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు తండ్రి నీ యందు అన్ని విషయాల్లో కూడా విశ్వాసం ఉంచి సిగ్గుపడే పరిస్థితుల్లో జీవితంలో రాక అందరి ఎదుట తండ్రి నీ బిడ్డల్ని తలగా నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.